వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశు వైద్యశాల గోనెగండ్ల నుంచి. తెలియచే విన్నపం ఏమనగా, గోనెగండ్ల మరియు దేవనకొండ 2 మండలాల పశు పోషకులకి, పశు సంపద కలిగినటువంటి ప్రతి రైతుకు తెలియచే విన్నపం ఏమనగా, ఆల్రెడీ ప్రస్తుతము సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. ఎండలు రోజుకు పెరిగిపోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని పశు పోషకులు అందరూ కూడా దయచేసి తగు జాగ్రత్తలు తీసుకొని మీరు మీ యొక్క పశు సంపదను కాపాడుకోవాలనేది నా యొక్క చిన్న విన్నపము. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా పశు పోషకులు ఎవరైతే తమ పశువుల మేతల కొరకు పొలాలకు తీసుకెళ్తారో అలాంటి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత మేరకు పొద్దున్నే 8 గంటల నుంచి 10:30 లోపలనే తమ పశువులను పొలాలు తీసుకెళ్ళేసి మేపుకొని తిరిగి తీసుకొని రావాలి పశువులు. అలాగే మళ్ళీ తిరిగి సాయంకాలము 4 నుంచి 6-6:30 వరకు మేపుకోవటము మంచి పశువులు మేతకి అనువైన సమయంగా నేను చెప్తున్నాను. అంతేకాకుండా మన యొక్క పశువులను అన్నిటిని కూడా మన పశువుల షెడ్లలో కట్టేసినప్పుడు చుట్టుపక్కల నుంచి వేడిగాలు రావటము, పశువులకి వడదెబ్బ తగలటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాటి నుంచి నివారణ చేసుకోవడానికి మన యొక్క పశువుల షెడ్లకి చుట్టుపక్కల గోనెపట్టలు కట్టేసి వాటిని 2 లేదా 3 సార్లు వాటి నీటితో తడుపుతూ ఉంటే ఆ యొక్క చల్లదనానికి పశువులకు కూడా ఎలాంటి వడదెబ్బ తగిలే ప్రమాదం లేకుండా ఉంటుంది. అలాగే మనం పశువులకు నీళ్లు తాపేటప్పుడు అందులో కాస్త ఉప్పు వేసేసి తాపాలి. ఎందుకంటే ఈ యొక్క ఎండాకాలంలో వాటిలో మన యొక్క పశువులలో ఉండే ఆ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎవాపరేట్ అయిపోయేసి పశువులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మనం కాస్త ఉప్పు వేసేసి కలిపినటువంటి నీళ్లు తాపటం వలన వాటికి ఆ ఇబ్బంది నుంచి మన పశువులను కాపాడుకోగలిగిన ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు వడదెబ్బ కొట్టడం జరుగుతుంది పశువులకి. దీనికి కారణం ఏమంటే మెయిన్గా ఎండ వేడి ఎక్కువ ఉండటం వల్లనే ఆ ప్రమాదం వచ్చే అవకాశం. అందువల్లనే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వడదెబ్బ తగలకుండానే మన పశువులను కాపాడుకోవాలి. వడదెబ్బ తగలకుండా కాపాడుకోవాలంటే నేను చెప్పినటువంటి కొన్ని సూచనలు తీసుకోవాలి, ఫాలో అవ్వాలి. అలాగే కాకుండా ఖచ్చితంగా వీలైనంత వరకు మనం పెట్టే మేతలు కూడా కనీసం అంటే 40% పచ్చి మేత పెట్టడానికి ప్రయత్నం చేయాలి. పచ్చి మేతలో నీటి తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన పశువులు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉండదు. అలాగే కొంత మినరల్ మిక్చర్ అనేది కూడా మనం నీళ్ళు తాపేటప్పుడు కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ మినరల్ మిక్చర్ తాపుకుంటే కూడా మంచిది. ఇంకా వడదెబ్బలకి ఏదైనా గురైనప్పుడు అలాంటి పశువులని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మన పశు వైద్యశాలకి వచ్చినట్లయితే తప్పకుండా వాటికి ఏమేమైతే బాటిల్స్ పెట్టేసి RL కానీ నార్మల్ సెలైన్ కానీ డెక్స్ట్రో D5 కానీ ఇలాంటివి బాటిల్స్ పెట్టేసి మన పశు సంపద వలన రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటిని కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకనూ పశువుల రైతులకు తెలియజేసేమంటే ఎట్టి పరిస్థితులు కూడా ఎండ వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఆ సమయంలో మాత్రము తీసుకెళ్ళొద్దు పశువులను బయటికి. వీలైనంతవరకు బోధ కొట్టాలు అంటారు, అంటే పైన కూడా గడ్డి వేసి ఉంటాయి కొట్టాలు. అలాంటి వాటిల్లో ఈ 2-3 నెలలు కాపాడుకుంటే మనం పోషణ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి రేకులు ఎక్కువ ఉన్నటువంటి షెడ్లలో దయచేసి కట్టవద్దని ప్రతి రైతుకు కూడా నా యొక్క సూచన చేస్తున్నాను. ఇట్లు గోనెగండ్ల పశు వైద్యాధికారి డాక్టర్ జి వెంకటేశ్వర్లు.